ఎవరికి ఆకలేస్తుందో తెలియదు కానీ ఇండస్ట్రీకి ఆకలేస్తుంది మంచి హిట్ కోసం. ఆ హంగర్ తీర్చేసింది పండక్కి కేరామ్. అంటే ఒక్కోసారి పరిస్థితుల ప్రభావంలో అవాంఛనీయ పరిస్థితుల్లోనూ 3-4 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అప్పుడు రిలీజ్ అవుతున్నప్పుడు మన సినిమాని ప్రమోట్ చేసుకోవడం చాలా కష్టమవుద్ది. బట్ చెన్నై లవ్ స్టోరీ సెట్టింగ్స్ జరుగుతున్నప్పటి నుంచి బ్రదర్ కిరణ్ ఒకటి చెప్పాను, అన్న కేరళలో స్కెడ్యూల్ అన్న చాలా బాగా వస్తుంది సినిమా, చాలా ఇన్ టైంలో అయిపోతుంది, ఇది అయిపోతుంది, అలానే చాలా ఎగ్జైటెడ్గా ఉండేవాడు. ఎప్పుడు కూడా ఒక టీంలో ఉండే ఎగ్జైట్మెంటే రిజల్ట్ కన్వర్ట్ అవుద్ది. అదే ఈరోజు కేరామ్ సక్సెస్. ఎందుకంటే ఒక 18 days రాజాసాబ్ స్కెడ్యూల్ గురించి యూరోప్ వెళ్ళాం. ఆ స్కెడ్యూల్ నుంచి రాగానే నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి కూడా వెళ్ళా. ఐ వాంట్ టు వాచ్ ద ఫిలిం ఫస్ట్ ఇన్ ద సింగిల్ స్క్రీన్. కూకట్పల్లి విశ్వనాథ్కి వెళ్ళి, ఎందుకంటే మన సినిమా చూడకుండా అది అలా ఉంది ఇలా ఉందని అని చెప్పకూడదు. కూకట్పల్లి విశ్వనాథ్కి వెళ్ళి A8657 ఆ సీట్లోకి వచ్చిన సినిమా చూస్తుంటే, అంటే ఎప్పుడూ కూడా నేను ప్రివ్యూల్ని ఏంటి నమ్మను. ఆడియన్స్ థియేటర్లో ఉండే ఎగ్జైట్మెంట్ ఏంటో అదే సినిమా రిజల్ట్. చూస్తుంటే అమ్మా జీవితం అసలు కేరాంప్ వరం అని ఇది పడతంటే థియేటర్ మొత్తం ఊగుతుంది. అదే ఈరోజు రిజల్ట్.